హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు కైలాసగిరి కొండపై ఉన్న గ్లాస్ బ్రిడ్జికి అయితే రావడం జరిగింది. అలాగే ఇక్కడైతే టికెట్ కౌంటర్ ఇది. మనం ఇక్కడ టికెట్లు తీసుకొని ఈ సైడ్ లైన్ ఉంటుంది, ఆ లైన్లో వెయిట్ చేయాలి. అలాగే మన ముందు అయితే ఇక్కడ టికెట్ల కోసం వెయిట్ చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు మనం నడుస్తున్నాం కదా, ఇదే లైను. ఈ లైన్లో ఎక్కువ లోడ్ ఉంటే మాత్రం ఇక్కడి నుంచి ఆ చివరి వరకు లైన్లో వెయిట్ చేయవలసిందే. అలాగే కొద్దిగా ముందుకెళ్తే నేను కూడా ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైము. ఇంతకుముందు 2-3 సార్లు వచ్చాను, కానీ ఇక్కడ లోడ్ చూసి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం అయితే జరిగింది. ఇక చూసారా, ఇక్కడి నుంచి కూడా లైన్ ఉంది. అయితే ఈరోజైతే అంత ఏం కాదు, పర్వాలేదు. మనం ఒక అరగంట వెయిట్ చేస్తే మనకి గ్లాస్ బ్రిడ్జి మీదకి వెళ్ళే అవకాశం అయితే దొరకవచ్చు. ఇంతకుముందు అయితే మాత్రం చాలాసేపు వెయిట్ చేయవలసి వచ్చేది, అందుకే ఇక్కడికి వచ్చి మరీ చూసి వెళ్ళిపోయా. ఈరోజైతే ఎలా అయినా గ్లాస్ బ్రిడ్జి మీదకి వెళ్ళి మనకి సబ్స్క్రైబర్స్కి అందరికీ వీడియో చూపించాలి. అలాగే ఇక్కడ రేట్లు ఎలా ఉన్నాయి. ఫస్ట్ అయితే మాత్రం స్టార్టింగ్లో 300 టికెట్ పెట్టారు, కానీ ఇప్పుడు అంత లేదు. ఎక్కువ మంది అయితే ఇంకా తగ్గుతుంది. నేను ఒక్కడనే కాబట్టి నాకు ఎంత పడింది అన్నది మీకు చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనం వచ్చాం కదా, ఆ లైన్ అంత ఏం లేదు, కానీ ఇక్కడైతే మాత్రం ఒక 20-30 మెంబర్స్ అయితే ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరినీ ఒకేసారి పంపించరు. ఇక్కడ కుర్చీల్లో కూర్చుని పెట్టి వెయిట్ చేయిస్తారు. నెక్స్ట్ ఒక 15 మెంబర్స్ మాత్రమే ఎలా ఉంటుంది పైకి. మనం ఇక్కడ వెయిట్ చేస్తాం కదా, అలా నడుచుకుంటూ ఆ వైపుకి వెళ్ళిన తర్వాత అక్కడ మాత్రం ప్రస్తుతానికి ఇప్పుడైతే మనకంట ఒక ముందు బ్యాచ్ ఉంది, వాళ్ళని అయితే పంపిస్తున్నారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత మనమైతే వెళ్ళవలసి ఉంటుంది. ఇప్పుడైతే మనం దగ్గరికి వచ్చేసాము. నెక్స్ట్ బ్యాచ్లో మనమే వెళ్తాం పైకి. అక్కడ మనం వెయిట్ చేసాం కదా, అక్కడి నుంచి మనం లోనకి ఎంటర్ అవ్వగానే మనకి డాక్టర్లు ఆపరేషన్ థియేటర్లు తగిలించుకుంటారు కదా, అలాంటివి మనకి కాలుకి పెట్టుకోవడానికి ఇస్తారు. అవి వేసుకొని మనం ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తే ఈలోపు మన ముందు బ్యాచ్ ఉన్నారు కదా, వాళ్ళకి 10 నిమిషాలు టైం అయిపోతుంది. వాళ్ళు ఇటు వస్తారు, మనల్ని అయితే ఇప్పుడు ముందుకు పంపిస్తూ ఉంటారు. రన్నింగ్ చేయడం కానీ, అలాగే పడుకుని ఫొటోస్ తీసుకోవడం కానీ అలాంటివి చేయనివ్వరు. మినిమం మనకి అక్కడ 10 నిమిషాలు మాత్రమే టైం ఉంటుంది. ఇదే నాకు కూడా ఫస్ట్ టైం కాబట్టి ఎలా ఉంటుందో అని ఎగ్జైట్మెంట్గా ముందుకు వెళ్తూ ఉన్నాము. కాకపోతే అంతగా ఏమీ అనిపించలేదు. మనం పైకి చూసుకొని అలా వెళ్తే పెద్ద ఏం కాదు. అలాగే కానీ కిందకి చూస్తే కొద్దిగా భయంలా ఉంటుంది. ఒకసారి నా పక్కన చూసారా, ఆ బాబు నడుస్తుండ్రు, ఆడైతే మనోడు చాలా భయపడిపోతాడు. వాళ్ళేమో ధైర్యం చెప్తుండ్రు అనమాట. వాళ్ళేమో మనోళ్ళకి ధైర్యం చెప్తుండ్రు. అలాగే ఆ బ్లాక్ కట్ చూసుకున్నాడు అని చెప్తూనే ఉన్నారు. అయితే కింద బ్రిడ్జి చివరికి వచ్చేసరికి మాత్రం కొద్దిగా షేకింగ్ వస్తుంది బ్రిడ్జి. అప్పుడు కొద్దిగా భయంలా అనిపిస్తుంటుంది. అలాగే కింద చూడకుండా జనాలు అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళకి చూసుకొని మనం ఫొటోస్ తీసుకొని అదే మూడ్లో ఉంటే పెద్ద ఏం కాదు. కానీ హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరైనా అయితే కొద్దిగా భయపడిన వాళ్ళు అయితే మాత్రం కొద్దిగా ఇబ్బందే. అవన్నీ పట్టించుకోకుండా మనం ఫొటోస్ తీసుకోవడం ఇదన్నీ ఎంజాయ్ చేస్తే మాత్రం అంతగా భయం అనిపించదు. కానీ పర్వాలేదు, బాగానే ఉంది. ఇప్పుడు మీకు దీని కాస్ట్ ఎంతో చెప్తున్నాను కదా, 1 పర్సన్కి అయితే 260 పడింది నాకు ఒక్కడికైతే. అదే 2, 3, 4, 10 మందికి అయితే మాత్రం కొద్దిగా తగ్గొచ్చు. మనిషికి 200 కూడా పడవచ్చు 10 మంది అయితే. కానీ మనం ఒక్కలం కాబట్టి 260 రూపాయలు పడింది. మీరు ఎప్పుడైనా వచ్చారో ఏమో నాకు తెలీదు. వస్తే ఒక కామెంట్ చేయండి, మీకు ఎంత తీసుకున్నారు, ఎంతమంది వచ్చారు బ్యాచ్ అనేది. దాన్ని బట్టి మీకు రేట్ ఎలా పడిందో మరి ఒకసారి నాకు కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే ఇంకెవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా దీని కాస్ట్ ఏంటి ఎలా అనేది. ఓకే, పర్వాలేదు. నాకు తెలిసి మన ఏపీలో ఇలా గ్లాస్ బ్రిడ్జి అనేది ఎక్కడా లేదు. ఫస్ట్గా మనం ఎక్కడే ఉంది కాబట్టి
జస్ట్ అలా ప్రతి ఒక్కరికి వెళ్ళాలనే కోరిక అయితే ఉంటుంది. కాకపోతే రేట్లు మాత్రం కొద్దిగా ఎక్కువగా పెట్టారు. ఒక 150 ఇలా అయితే బాగున్నేమో అని అనిపిస్తుంది. కానీ ఇక్కడ నుంచి చూస్తే మొత్తం వైజాగ్ అంతా, వైజాగ్ బీచ్ మొత్తం ఈ సైడ్ అంతా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం అలా ఆ బీచ్ రోడ్డు, ఇంకా కైలాసగిరి కొండపైకి వెహికల్స్ వస్తాయి కదా ఇటువైపు నుంచి, అది కూడా చూడడానికి చాలా బాగా రోడ్డు అంతా మొత్తం కనిపిస్తుంది. అలా ఇక్కడ ఎంతసేపు అయినా 10 నిమిషాలు టైం ఇచ్చారు, కానీ 10 నిమిషాలు అక్కడ చూసేదైతే ఏమీ ఉండదు. ఆ శివారికి వెళ్ళి మనం అక్కడ ఉంటే కొద్దిగా షేకింగ్ వస్తుంది. అదే ఇది అంతకుమించి పెద్దగా అయితే ఏమీ లేదు నాకు తెలిసి. ఇక్కడ డ్రోన్ తీసుకొని వచ్చి పైనుంచి వీడియో తీస్తే ఇంకా బాగా కనిపించవచ్చు. ఇప్పుడు నేను తీస్తున్న కెమెరా అయితే మాత్రం ఇన్స్టా 360 X3 360 డిగ్రీ కెమెరా X3 ఇది. నేనైతే కొత్తగా తీసుకున్నాను. ఈ వీడియో క్వాలిటీ ఎలా వస్తుందో ఒకసారి ఎవరైనా చూస్తే నాకు ఒక కామెంట్ అయితే చెయ్యండి. మన సైడు ఈ కెమెరాలు అనేది చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి యూట్యూబర్లు అయితే మాత్రం ఈ తీసుకుంటారు. వీళ్ళు ఇక్కడ వాళ్ళకి కొద్దిగా ఏంటి కెమెరా ఎలా ఉంది అని ఈ కెమెరా కసుకైతే కొంతమంది చూస్తున్నారు. నాకు తెలిసి పర్వాలేదు. కొత్తగా ఎవరైనా ఛానల్ పెట్టుకున్న వాళ్ళు తక్కువ బడ్జెట్లో ఇది తీసుకొని అలా రన్ చేసుకోవచ్చు. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పట్టుకొని వెళ్తే ఎక్కడికి వెళ్ళా మనం ఏదైనా చూడడానికి, తిరగడానికి ఎటైనా వెళ్తుంటాం కదా, హోటల్ కానీ లేకపోతే ఏదో సినిమా హాల్కి, మాల్కి, ఎక్కడికి వెళ్ళినా ఇది పట్టుకొని వెళ్ళిపోయామంటే ఇంకొక సాయం అవసరం లేదు మనకి. అలాగా దాన్ని పట్టుకుంటే చాలు, వీడియో రికార్డింగ్ అవుతుంది, మొత్తం చుట్టూ అవుతుంది. మనకి ఎటు కావాలనుకుంటే అటు. ఆ తర్వాత ఆ ఇన్స్టా యాప్ ఒకటి ఉంటుంది, అందులో సెలెక్ట్ చేసుకొని మనం ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా చాలు మనకి. ఇంకా ఇక్కడ ఎక్కువసేపు వెయిట్ చేసే ఓపిక అయితే మరి లేదు. మనల్ని ఒకసారి అడిగితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఉండవచ్చు, లేకపోతే వెళ్ళిపోవచ్చు అన్నారు. అందుకే మనం బయటికి వెళ్ళిపోతున్నాం. బయటికి అంటే ఇప్పుడు మనం టికెట్లు తీసాం కౌంటర్ కదా, ఆ కౌంటర్ అంచు నుంచే మనం కిందకి బయటికి వెళ్ళి అక్కడ మన చెప్పులు అంటే ఇప్పుడు మళ్ళీ రెండోసారి పంపించడానికి ఇక్కడ రెడీ చేసి ఉంచారు కదా వీళ్ళు. ఇప్పుడు మేము నా బ్యాచ్తో పాటు వాళ్ళు వచ్చిస్తే వీళ్ళు మళ్ళీ అక్కడికి పంపిస్తారు. నేనైతే మనకి అంత ఇంట్రెస్ట్ లేదు, చాలా వీడియో ఇంతవరకు తీసాం కాబట్టి ఇప్పుడు మేము కిందకు వచ్చాము. ఇక ఇక్కడే మనం చెప్పులు విడిచి వెళ్ళాలి అందరూ పైకి. చెప్పులు వేసుకున్న తర్వాత ఆ టికెట్ కౌంటర్ నుంచి అటువైపు నుంచి అలా మనం అవుటింగ్ బయటికి వెళ్ళిపోవాల్సిందే. అక్కడ ఇవైతే మాత్రం ఇక్కడ తీసేసి డస్ట్బిన్లో అక్కడ పడేయమంటారు. పడేసిన తర్వాత మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. మన చెప్పులు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు నిలుపుకోవాలి. చెప్పులు వేసుకున్న తర్వాత మనం ఇటువైపు నుంచి బయటికి వెళ్ళాలి. ఇప్పుడు మనం చెప్పులు వేసుకొని బయటికి వెళ్ళిపోవచ్చు. చూసావా ఎవరో అక్కడ అంటున్నారు సర్జరీ చేసుకున్న వాళ్ళు డాక్టర్లు వేసుకోమంటున్నారని. అయితే చిన్నపిల్లలు అయితే అది వేసుకోవాల్సిన అవసరం లేదు, పెద్దవాళ్ళు మాత్రం వేసుకోవాలి. పెద్దవాళ్ళు ఎందుకంటే గట్టిగా వెయిట్ ఎక్కువ ఉంటారు కదా, గట్టిగా అడుగులు వేస్తారు, ఏదైనా అవుతుందేమో భయం మీద అవి వేసుకుంటున్నారు అనమాట. అంతేనే, ఇంకేం లేదు. దానివల్ల వచ్చి ఇంకా ప్రయోజనం అయితే ఏం లేదు. ఇక్కడ నుంచి మనం ఈ షాప్ నుంచి టికెట్ కౌంటర్ ఇదే, ఇక్కడ ఒక షాప్ ఉంది, ఈ షాప్ పక్క నుంచి మనం బయటికి వెళ్ళిపోవచ్చు. ఇంతకుముందు నేను చాలాసార్లు వచ్చాను, అప్పుడైతే చాలా బిజీగా ఉంటుంది. ఈరోజు అయితే అంత ఏం లేదు, ఖాళీగానే ఉంది. చాలా రోజులు అయిపోతుంది కదా, అందుకోసమనే జనాలు తక్కువగా ఉన్నారు.